హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ అండి. సండే కదండి, ఈరోజు బిర్యానీ తయారు చేశానండి. మా పిల్లలకు చాలా ఇష్టమని 2 గ్లాసులు బియ్యం అండి బిర్యానీకి. మామూలు రైస్తో చేశానండి. ఇవి బాస్మతి రైస్ గట్ట కాదండి, మామూలు మనం ఏ వండుకుంటామో ఆ రైసేనండి తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, దానిలోకి ఐటమ్స్: మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇదిగోండి జాజికాయ, 6 లవంగాలు, 4 యాలక్కాయలు, ఒక బంగాళదుంప, ఇది 4 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ. ఇది బిర్యానీ ఆకండి. ఫస్ట్ ఇవి తాలింపు వేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకొని, 1 స్పూన్ నెయ్యి లేదా 2 స్పూన్లు అండి, నచ్చితే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తాలింపులో వేసుకోవాలండి. ఇవి జీడిపప్పు వేసుకుంటారండి. ఆప్షన్ నేను పెట్టలేదండి, అది జీడిపప్పు లేదని. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మనం. దీనిలో కావాలంటే మిగతా ఐటమ్స్ మనం కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకోవచ్చు. మేము పుదీనా తినాం కాబట్టి కొత్తిమీర వేసానండి రైస్లో. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, పెరుగు చట్నీ అండి ఇది. ఉల్లిపాయ వేసుకొని పెరుగు తయారు చేసుకున్నాను చట్నీ అండి ఇది. ఇదిగోని తయారు చేశాను. 2 గ్లాసుల బియ్యంతోనే తయారు చేశానండి. రైస్ కుక్కర్లో ముందు మామూలు గ్యాస్ మీద రెడీ చేసుకోనండి. తర్వాత తాలింపు అయిపోయాక రైస్ ఏది వేసాక మనం తగినంత సాల్ట్ అన్నీ వేసాక రైస్ కుక్కర్లో పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోద్దండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.